అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మన ఛానల్లో చాలా రకాల కేక్ రెసిపీస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. గో అండ్ చెక్అవుట్. ఈరోజైతే స్మూత్గా, సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉండే బనానా కేక్ రెసిపీ తయారు చేసుకుందాం. అది కూడా ఎలాంటి బీటర్ కానీ అవెన్ కానీ లేకుండా. ఎవరైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు. పిల్లల కోసం ఇంట్లో కేక్ చేయాలి అంటే ఈ బనానా కేక్ బెస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పీసెస్ కింద కట్ చేసి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. బనానా అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా కేక్ రూపంలో కూడా మీరు పెట్టేసేయచ్చు. మరి ఎంతో సులువుగా చేసుకుని టేస్టీగా ఉండే ఈ బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికోసం బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ 8 ఇంచ్ దాకా ఉండే బేకింగ్ ట్రే తీసుకున్నాను. అడుగున కాస్త ఆయిల్ని అప్లై చేసేసి బటర్ పేపర్ని పైన ఈ విధంగా బేస్ వరకు వచ్చేలాగా కట్ చేసుకుని అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే ఆయిల్ని అప్లై చేసి పైన ఫ్లోర్ని డస్ట్ చేసి అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత కేక్ కోసం కావాల్సిన ఫ్లోర్ని చల్లించుకుందాం. జల్లెడ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా మైదా పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. 2 వేసుకోవాలి. ఇవి వేసి చక్కగా చల్లించుకోండి. ఇలా చల్లించుకున్న పిండిని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా పంచదార వేస్తున్నాను. స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు దాకా పంచదార వేసుకోవచ్చు. పంచదారని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 గుడ్లని కొట్టి ఇందులో వేసుకోండి. ఎగ్లెస్ కేక్ కనుక చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు, 1/3 కప్పు దాకా కాచి చల్లారి పెట్టిన పాలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఇలా స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి కేక్ బేక్ చేసుకోవడం కోసం మనం అవెన్ని కానీ లేదంటే వితౌట్ అవెన్ అయితే ఒక బౌల్ని కానీ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడం కోసం మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టి అడుగున సాల్ట్ని కానీ శాండ్ని కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా ఏది లేకున్నా కూడా ఇలా ప్లెయిన్గా ఒక స్టాండ్ని పెట్టుకోవచ్చు. మీరు తీసుకునే గిన్నె మందం బట్టి అడుగున బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన కేక్ పొంగడానికి వీలుగా ఉండేటట్టుగా మూతని అరేంజ్ చేసుకోండి. ఎయిర్ టైట్గా ఉండాలి. హీట్ అనేది బయటికి రిలీజ్ అయిపోకుండా చూసుకోండి. సో మూతని పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని ప్రీహీట్ చేయండి. అవెన్లో అయితే 170 to 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పెద్దవైతే 2, చిన్నవైతే 3 అరటిపళ్ళను తీసుకోవాలి. ఇక్కడ అరటిపళ్ళు అనేవి బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న అరటిపళ్ళ కన్నా కూడా ఇంకా బాగా మగ్గిపోయి ఉండాలన్నమాట. అప్పుడు బనానా కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తీసుకునే అరటిపళ్ళు ఎంత బాగా పండితే అంత టేస్ట్ వస్తుంది. ఈవెన్ చెప్పాలి అంటే కవిలిపోయిన అరటిపళ్ళు తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అరటిపళ్ళని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా బలూన్ విస్కర్ తీసుకుని బాగా మ్యాష్ చేయండి. ముక్కలు అనేవి లేకుండా ఫైన్గా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. అంతా బాగా కలిసిపోయాక చల్లించుకున్న పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడం కోసం ట్రేని అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో అందులోకి ఈ బ్యాటర్ని వేసేసేయండి. మీరు కేక్ ఎప్పుడు బేక్ చేసినా కూడా కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసేటప్పుడు అట్లీస్ట్ పైన 1/4 పార్ట్ అయినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు కేక్ బేక్ అయినప్పుడు అది పొంగిపోకుండా ఉంటుందన్నమాట. సో మీకు ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటర్ మిగిలితే కనుక కప్ కేక్స్లా కానీ లేదంటే చిన్న బౌల్లో ఎక్స్ట్రా బ్యాటర్ని వేసుకుని బేక్ చేసుకోవచ్చు. అంతే తప్ప టిన్లో నిండుగా బ్యాటర్ని వేసుకోకూడదు. సో ఇలా కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మనం బేక్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లోకి అంచులకి అంటుకోకుండా ఈ బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి. తిరిగి మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ ఉంచి 40 to 50 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి. అవెన్లో అయితే
35 to 40 మినిట్స్ పాటు 170 డిగ్రీస్ దగ్గర బేక్ చేస్తే సరిపోతుంది. కేక్ బేక్ చేసేటప్పుడు చాలామంది మాటికి మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేస్తూ ఉంటారు. అట్లా అస్సలు చేయకూడదండి. బిఫోర్ 35 మినిట్స్ అస్సలు మూత అయితే ఓపెన్ చేయకూడదు, అవెన్లో అయినా లేదా వితౌట్ అవెన్ అయినా. అలా చేయటం వల్ల రైజ్ అయ్యే కేక్ అనేది మధ్యలో ఫ్లాట్గా పడిపోతుంది. సో అట్లా చేయకూడదు. 40 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా టూత్పిక్ గుచ్చితే టూత్పిక్ నీట్గా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్లే. కొంచెం చెమ్మ అనేది తగిలింది అంటే కనుక ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేయండి, సరిపోతుంది. సో ఇలా కేక్ అనేది కంప్లీట్గా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ కేక్ టిన్ని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచుల్ని కాస్త స్క్రేప్ చేసి కేక్ని డీమోల్డ్ చేసుకోవడమే. సో కేక్ అనేది స్పంజీగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. ఎక్స్ట్రా కేక్ బ్యాటర్తో ఇలా కప్ కేక్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక కేక్ అనేది ఇలా ఫ్లఫీగా స్పంజీగా వస్తుందండి, వితౌట్ బీటర్. సో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కేక్స్ కాకుండా డిఫరెంట్గా బనానా కేక్ ట్రై చేయాలి అంటే ఇది ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ బనానా కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.